నల్గొండ జిల్లా దేవరకొండలో అధిక వడ్డీ ఆశ చూపి పలువురు నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అధిక వడ్డీ వ్యాపారంలో బాలాజీ నాయక్ ను విభేదించి బదు నాయక్ అధిక వడ్డీ వ్యాపారం చేశాడని బదు నాయక్ తో కలిసి అధిక వడ్డీ పేరుతో మోసగించిన కేసులో కొండెమల్లేపల్లి మండలానికి చెందిన అభిషేక్, మహేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుల నుంచి 7 కోట్ల విలువైన 23 ఎకరాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కారు, ఐ4ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇక మధు, అభిషేక్, మహేష్ పై 35 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. పెద్దసరిపల్లి గుడిపల్లి మండలంలో బాలాజీ నాయక్ ఆయన చేసిన చీటింగ్ తర్వాత ఈ పెద్ద మొత్తంలో బాధితులు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి కేసు అవుతుంది అని మీ అందరికీ తెలిసిందే. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతుండగా మాకు వచ్చిన ఏజెంట్లు ఎవరైతే ముఖ్యమైన పాత్ర బాలాజీ నాయక్ కాకుండా ఆయన కింద పనిచేసిన మిగతా ఏజెంట్లు వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మాకు మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది. సో ఇప్పుడు మేము పట్టుకున్న అభిషేక్ ఇంకా మహేష్ అభిషేక్ డ్రైవర్. సో ఈ అభిషేక్ని కూడా మేము తను అభిషేక్ మధు అసోసియేట్. సో మధు బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే. ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటీటర్స్ లాగా దేవరకొండ, గుడిపల్లి రీజన్స్లో వాళ్ళు 10 రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే. సో పెద్దసరిపల్లి గుడిపల్లి మండలంలో బాలాజీ నాయక్ ఆయన చేసిన చీటింగ్ తర్వాత ఈ పెద్ద మొత్తంలో బాధితులు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి కేసు అవుతుంది అని మీ అందరికీ తెలిసిందే. సో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం